హాయ్ హలో వెల్కమ్ టు ఫిల్మీ మజా ఏ ఫిల్మ్ రివ్యూ బై పీకే. ఈరోజు ఎక్కడ చూసినా ఉభయ రాష్ట్రాల లోపల ఓజీ 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 మోస్ట్ హైప్డ్ ఫిల్మ్ ఇన్ ద డెకేడ్ ఓజీ ఈరోజు ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఓజీ అంచనాలు అందుకుందా లేదా అనేది ఈ రివ్యూలో తెలుసుకుందాం. పవన్ కళ్యాణ్ చాలా గ్యాప్ తర్వాత ఒక మంచి పెద్ద హిట్ కొట్టారని చెప్పవచ్చు. డివివి దానయ్య ప్రొడ్యూసింగ్ లోపల అయితే సుజిత్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ బాయ్ అనే కన్నా డైహార్డ్ ఫ్యాన్ ఏ విధంగానైతే ఒక తమ అభిమాన హీరోని ఏ విధంగా చూడాలనుకుంటారో అంతకు మించి తను సినిమా రచనతో పాటు దర్శకత్వం వహించినటువంటి సినిమా ఓజీ. దాంతోపాటు తమన్ మ్యూజిక్ ఏదైతే ఉందో బీజిఎం కానివ్వండి, మ్యూజిక్ పాటలు కానివ్వండి, అద్భుతంగా సినిమాను నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళాయని చెప్పవచ్చు. తమన్ ఏదైతే ఇది ఒక ఈవెంట్ లోపల ఓజీ సినిమా మీసాలు తిప్పే మ్యూజిక్ ఇచ్చానని చెప్పేసి తను చెప్పడం జరిగింది. థియేటర్లో చూస్తే కనుక బాక్సులో బద్దలైపోయేటువంటి మ్యూజిక్ తను ఇవ్వడం జరిగింది. సో సినిమాలోకి వెళ్తే కనుక సినిమాలో మొదటగా 1940లో జపాన్పై అమెరికా అణుబాంబు దాడితోటి సినిమా ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి ప్రారంభమైనటువంటి సినిమా జపాన్లో సమురాయిని అంతం చేయడానికి కుట్రలు చేసి అంతమంచే క్రమం లోపల అక్కడ ఉన్నటువంటి హీరో పవన్ కళ్యాణ్ ఏ విధంగా వారిని అంతం చేశాడు అనేది ప్రారంభంలో ఉండగా చిన్ననాటి పవన్ కళ్యాణ్ని చూపెట్టడం తర్వాత ఏదైతే సామురాయిలకు వ్యతిరేకంగా ఉన్నటువంటి ముఠ అంతం చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ తర్వాత ప్రకాష్ రాజ్ అక్కడ కొంతమంది అక్కడ నుంచి బాంబేకి వలస రావడం జరుగుతుంది. సో బాంబేకి వచ్చే క్రమం లోపల పవన్ కళ్యాణ్ ప్రకాష్ రాజ్తో కలవడము, ప్రకాష్ రాజ్ బాంబేకి రావడానికి గల కారణము, బాంబేలో తను ఏం చేయబోతున్నాడు అనేది పవన్ కళ్యాణ్ తన వెనుక ఉండి పవన్ కళ్యాణ్ ఏ విధంగా నడిపిస్తాడో, ఏ విధంగా పవన్ కళ్యాణ్ ఆదుకుంటాడు అనేది మనం సినిమాలో చూడాలి. అయితే బాంబే లోపల ప్రకాష్ రాజ్ అవుతున్నారో తను ఒక పోర్టు నడిపిస్తూ ఉంటాడు. అయితే ఈ పోర్ట్ లోపలికి ఒక విదేశాల నుంచి ఒక షిప్ రావడం జరుగుతుంది. ఆ షిప్లో ఒక కంటైనర్ వస్తుంది. సో ఆ కంటైనర్లో ఏముంది, ఆ కంటైనర్ చుట్టూ ఏం జరుగుతుంది, సో కంటైనర్కు ఓమీ బావ్ అంటే ఇమ్రాన్ హష్మీ ఇంటర్నేషనల్ అనేటువంటి ఇమ్రాన్ హష్మీకి ఏ విధంగా సంబంధాలు ఉన్నాయనేది మనం థియేటర్లో చూడాలి. అయితే ఆ కంటైనర్ వచ్చిన తర్వాత జరిగే పరిణామాలన్నీ కూడా మార్పు చెందుతాయి. బాంబేకు ప్రకాష్ రాజ్కి దూరంగా వెళ్ళిపోయినటువంటి పవన్ కళ్యాణ్ 15 సంవత్సరాలు దూరంగా వెళ్ళిపోయినటువంటి పవన్ కళ్యాణ్ మళ్ళీ తిరిగి బాంబేకి రావాల్సి వస్తుంది. సో ఇలా జరుగుతున్నటువంటి సినిమా లోపల చూసుకున్నాక పవన్ కళ్యాణ్ ఇంట్రడక్షన్ సీన్ కానివ్వండి, పవన్ కళ్యాణ్కి ఎలివేషన్ సీన్స్ కానివ్వండి, ఏదైతే డైరెక్టర్ ఉన్నారో సుజిత్ పవన్ కళ్యాణ్ని ఏ విధంగా చూపెట్టాలనుకుంటున్నాడో అంతకు మించి స్క్రీన్ మీద కనబడినట్టు కూడా మనం తెలుసుకోవచ్చు. అయితే ఈ సినిమా లోపల చూసుకున్నాక ఇంటర్వెల్ ముందు వచ్చినటువంటి ఫైట్ కానివ్వండి, తర్వాత ఈ ఫైట్స్ అన్నీ కూడా ఇదని కాదు అన్ని ఫైట్స్ కూడా అద్భుతంగా వచ్చాయి. బీజిఎం తోటి ఇంకా ఫైట్లకి ఇంకా చాలా ఎలివేషన్ రావడం జరిగింది. సో పవన్ కళ్యాణ్ అయితే ఆ కటారాతోటి చేసేటువంటి ఫైట్స్ కానివ్వండి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ విలన్కి గ్యాంగ్స్ మధ్య జరిగేటువంటి ఫైట్స్ సో అద్భుతంగా వచ్చాయి. అయితే ఆ సినిమాలో ఇంటర్వెల్ తర్వాత కొంచెం స్లో అయినట్టు అనిపించిన దాన్ని ఎక్కువసేపు ల్యాగ్ చేయకుండా సినిమా త్వరగానే మళ్ళీ గాలిలో పెట్టేశాడు సుజిత్. అయితే ఈ సినిమాకి వచ్చేసరికి పవన్ కళ్యాణ్ ఏవైతే వింటేజ్ లుక్లో కనపడమో ఫ్యాన్స్కి మాత్రము థియేటర్ లోపల పునకలు తెప్పించని చెప్పవచ్చు. సో పైసా వసూలు సినిమా ఇది. ఖచ్చితంగా సినిమాలో ఇంకా నటించినటువంటి ప్రకాష్ రాజ్ కానివ్వండి, అదే అర్జున్ దాస్ కానివ్వండి, అదేవిధంగా శ్రీయారెడ్డి కానివ్వండి, సో ఇలా ఎవరైతే నటించారో వారు చాలా వాళ్ళ పరిధి మేరకు చాలా చక్కగా నటించారు. హీరోయిన్గా ప్రియాంక మోహన్ చాలా బాగా స్క్రీన్ ప్రెజెంట్ చాలా బాగుంది. 1980స్లో ఉన్నటువంటి హీరోయిన్ సీన్లు కాబట్టి అక్కడికి సంబంధించినటువంటి ఆ ఇయర్లో ఉన్నటువంటి వెదర్ కానివ్వండి, ఉన్నటువంటి లుక్స్ కానివ్వండి, ఆ విధంగా ఉండడం కూడా డైరెక్టర్ చాలా కేర్ తీసుకుని చెప్పవచ్చు.
అదేవిధంగా బాంబే మాఫియా బ్యాక్డ్రాప్ ఉన్నటువంటి అప్పుడు ఆ టైం లోపల ఉన్నటువంటి క్రియేట్ చేయడము, బిల్డింగ్స్ కానివ్వండి, ఆ కార్స్ కానివ్వండి, అప్పుడు ఉన్నటువంటి లుక్ తీసుకురావడానికి డైరెక్టర్ కూడా చాలా కృషి చేశారని చెప్పవచ్చు. అయితే ఈ సినిమాలో ముఖ్యంగా చూసుకుంటే కనుక పవన్ కళ్యాణ్ వన్ మ్యాన్ షో అని చెప్పవచ్చు. మొత్తం సినిమాని మొత్తం తన భుజస్కంధాల మీద తీసుకెళ్ళాడు. పవన్ ఫైటింగ్ సీన్స్ కానివ్వండి, పవన్ అయితే ఎలివేషన్ సీన్స్ కానివ్వండి అద్భుతంగా పండాయని చెప్పవచ్చు. సో ప్రకాష్ రాజుకు పవన్ కళ్యాణ్కి ఉన్న సంబంధం ఏంది? సో ఇమ్రాన్ హష్మి అయితే ఓమీ బావ్ ఎందుకు ఇండియాకు బాంబేకి రావడం జరిగింది? సో దానికి తర్వాత ఓమీ బావ్కును ఇంటర్నేషనల్ ఉన్నటువంటి మాఫియాలకు ఏ విధంగా సంబంధాలు ఉన్నాయి, వాటిని పవన్ కళ్యాణ్ ఏ విధంగా అడ్డుకున్నాడు అనేది మొత్తం సినిమాలో చూడాలి. ఖచ్చితంగా సినిమా మాత్రం పైసా వసూలు సినిమా, ఖచ్చితంగా మేము చెప్తా ఉన్నాము. మీరు అందరూ కూడా సినిమాని థియేటర్లో చూడండి, బయట సీన్ మాత్రం ఎంకరేజ్ చేయకండి. సినిమా థియేటర్లో చూడదగ్గ సినిమా. థియేటర్లో చూస్తే ఆ సౌండ్ ఎఫెక్ట్స్ కానివ్వండి, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రెజెంట్ కానివ్వండి, ఆ ఫైట్స్ కానివ్వండి, ఆ పర్ఫార్మెన్స్ కానివ్వండి అద్భుతంగా ఉంటుంది. ఒక కొత్త ఫీల్ వస్తుంది. పవన్ కళ్యాణ్ని ఏ విధంగానైతే అందరూ చూడాలనుకుంటారో ఆ విధంగా డైరెక్టర్ చూపించడంలో మాత్రం 100% సక్సెస్ అయిందని చెప్పవచ్చు. సో సినిమాకి మా ఫిల్మీ మజా ఇచ్చేటువంటి అవుట్ ఆఫ్ 5 4 స్టార్స్ ఇవ్వడం జరుగుతుంది. వన్స్ అగైన్ మేము ఒక్కటే చెప్తా ఉన్నాం, థియేటర్కి వెళ్ళి సినిమా చూడండి, పైరసీని అరికట్టండి.